సంరక్షించాలి, ఆ అమ్మాయిని చదివించాలి. ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి భారతదేశంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 2015లో ప్రారంభించినారు. 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలైన సందర్భంగా మనము ఇప్పుడు 10 years సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా మేము ఇక్కడ మిమ్మల్ని కలవడం జరిగింది. అవునా? మరి ఇప్పుడు మీరందరూ మంచిగా చదువుకోవాలి కదా. మంచిగా చదువుకోవాలంటే మంచిగా టీచర్ చెప్పినమాట వినాలి. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలంటే ఫుడ్ మంచిగా తినాలి. ఇదేం ఫుడ్ ఇది బాగాలేదు అని అనుకోవద్దు. ఇంటి దగ్గర కూడా అమ్మ 2-3 రోజులు టిఫిన్ చేస్తే 4వ రోజు చేతనైతే లేదనో పొల దగ్గర పని ఉందనో చేయలేదు. ఇక్కడ మాత్రం ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ పెడతారు కదా. కాబట్టి మనము రోజు మంచిగా మీరు ఏది పెట్టినా కూడా తినాలి, చదువుకోవాలి. రెసిడెన్షియల్స్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్స్ చదువుకున్న వాళ్ళే ఈరోజు ఐపీఎస్ మన రాష్ట్రంలో ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు ఎంతో మంది కదా. కాబట్టి దీన్ని మనం ఏదైతే విద్య ఉంటుందో, ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో జనరల్ స్కూల్లో కూడా అదే ఉంటుంది. అక్కడేమో డబ్బులు పెడతాము, ఇక్కడేమో మనకు తెలివి వస్తుంది. అదొక్కటే డిఫరెన్స్, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా మీరు ఇష్టంగా చదువుతారు, వాళ్ళు కష్టంగా చదువుతారు. వాళ్ళు ఎందుకు మమ్మల్ని హాస్టల్లో పెట్టింటారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర పేరెంట్స్ ఉన్నారు కదా. వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉంటాయి, మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మనం ఇక్కడ చదువుకుంటాం కదా. ఉన్నా కూడా ఇప్పుడు మంచి విద్యను ఇస్తున్నాం కాబట్టి, మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది వాళ్ళ నియర్ బై మండల్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న స్కూల్స్ లో రెసిడెన్షియల్స్ లో చదువుకుంటున్నారు కదా. కాబట్టి ఇక్కడే చదువుకోండి, మంచిగా చదువుకోండి. మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ప్రతి అమ్మాయి కూడా మంచిగా చదువుకోవాలి. తినే ఫుడ్డే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనం చదివే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మంచిగా ఉండి మంచి ఫుడ్ తీసుకుని హెల్దీ ఫుడ్ తీసుకుంటూ చదువుకున్నారనుకుంటామా మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. అర్థమవుతుందా తెలుగు? ఇంగ్లీష్ చెప్పాలా? మేడం ఇంగ్లీష్ డాక్టర్ గారు. నేను తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. అప్పుడు మాకు తెలుగు మీడియం ఉంది కాబట్టి నేను తెలుగు చక్కగా చెప్తా. మేడం డాక్టర్ కాబట్టి, మెడికల్ ఆఫీసర్ కాబట్టి మేడం ఇంగ్లీష్. అర్థమవుతుంది కదా? మీ అమ్మ మాట్లాడినట్టే ఉందా? అమ్మ ఇంగ్లీష్ లో మాట్లాడుతుందా, హిందీలో మాట్లాడుతుందా? మరి అర్థమవుతుంది కదా? ఎవ్వరు ఫోన్స్ పట్టొద్దు. ఫోన్స్ పట్టొద్దంటే దేనికి పట్టొద్దు? కేవలం మనకి ఏది అవసరమో అదే పట్టాలి, అంతే తప్ప ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయా లేదా? అబద్ధాలు కాదు. నేను ఇప్పుడు పోలీసు ఎక్కడ ఉంటారు, సార్ ఎక్కడ ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయో ఓపెన్ చేస్తాను చెప్పాలి. నేను చెప్తా, మైక్ లో అనౌన్స్ చేస్తా. ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఉంది. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇంకా ఏదో కొత్త ఏ ఉన్నా కూడా మాకన్నా మీరే ఫాస్ట్ ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. మీరు చాలా టెక్నాలజీ ఎక్కువ ఉపయోగిస్తారు. ఇప్పటి పిల్లలంతా సూపర్ ఫాస్ట్ కాబట్టి ఫోన్ ఎక్కువ వాడద్దు. కేవలం మన ఇంట్లో వాళ్ళతో మాత్రమే మాట్లాడాలి. అన్నోన్ పర్సన్స్ తో అస్సలు మాట్లాడకూడదు. ఓకేనా? వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మిమ్మల్ని ఏం చేస్తారో మనకు తెలియదు. ఇంట్లో అమ్మ గట్టి మాట్లాడుతుంది, కోపంగా మాట్లాడుతుంది కాబట్టి కోపం వస్తుంది. బయట వాళ్ళు నైస్ గా మాట్లాడతారు, స్వీట్ గా మాట్లాడతారు కాబట్టి మనకు నచ్చుతారు కదా. కానీ అదేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడు ఈ ఏజ్ లో మీకు ఏమీ తెలియదు. ఇది మంచి తెలియదు, ఇది చెడు తెలియదు. ఎవరు మంచిగా స్వీట్ గా మాట్లాడితే, నైస్ గా మాట్లాడితే వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు. అవుతారా? అవుతారు. ఏజ్ అట్లాంటిది కానీ కావచ్చు. కేవలం మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి, స్కూల్కి హాస్టల్కి ఎందుకు వచ్చినాం? చదువుకోవడానికి వచ్చినాం. దాని మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయాలి, దాని మీద మాత్రమే పెట్టాలి. ఇంకా దేని మీద కూడా పెట్టకూడదు. అదర్ యాక్టివిటీస్ అవసరమే లేదు. మీరు మంచిగా స్పోర్ట్స్ వస్తే ఆ కన్నా మనిషి లాగా చేయాలి, సానియా మిర్జా లాగా ఆటలు ఆడాలి. కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాత్రం వాడకూడదు. అవునా? అన్నోన్ పర్సన్స్ తో చాటింగ్ చేయకూడదు. ఇన్స్టాగ్రామ్ అసలే ఉండదు. అవి చాలా డేంజర్. ఇప్పుడు వచ్చే కేసెస్ అన్ని కూడా అవే. మేడం పరిచయం అయ్యి జైల్లో పోయిన వాళ్ళు ఉంటారు. ఆ అమ్మాయి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత వచ్చేసి నువ్వు నాతోనే వచ్చినావు కదా, అట్నే వేరే వాళ్ళతో కూడా వెళ్తావంటావు. అంతే కదా? ఆయన వల్ల మన చుట్టాలా, మన అమ్మ నాన్న
ఇంట్లో వాళ్ళకి మాత్రమే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మన పిల్లల పట్ల తల్లిదండ్రుల పట్ల పిల్లలు అంతే తప్పించి బయటి వ్యక్తులకు ఉండదమ్మా. మీరు ఎవ్వరు కూడా అన్నోన్ పర్సన్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడదు. ఫోన్స్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు. మీరు ఎవరైనా కొత్త కొత్త టిప్పులు అవన్నీ వేరే వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి ఫ్రాక్స్ అవన్నీ తీసుకొని వచ్చి అదర్ వేరే అమ్మాయిలకి చూపించి నాకు ఉంది నీకు లేదు అన్నట్టు క్రిటిసైజ్ చేయకూడదు. మనం చదువుకోవడానికి మాత్రమే ఉండాలి. నాకు ఈ ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని దాన్ని స్టేటస్ గా చెప్పకూడదు. అర్థమైందా? కాబట్టి అవి ఏది పనిచేయవు. జీవితంలో కేవలం మన ఆరోగ్యం, మన విద్య, మన హెల్త్ పైన ఫోకస్ చేయాలి. ఈ దగ్గర నుంచి వేరే దేని మీద కూడా మనం ఇంట్రెస్ట్ పెట్టకూడదు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మీకు, మెంటల్ హెల్త్. మెంటల్ అంటే ఏంటి? పిచ్చియా? చెప్పండి ఎవరికైనా ఏమంటారు? మన తెలుగు భాషలో పిచ్చి అనుకుంటారు కానీ కాదు. మెంటల్ అంటే ఇది ఇట్స్ లైక్ వెల్ బీయింగ్. మనము మన సైకలాజికల్లీ వెల్ బీయింగ్ ఆఫ్ ద టు కోప్ అప్ విత్ ద స్కిల్స్. మనం ఏ స్ట్రెస్ అయినా మనం భరించగలగాలి. ఆ స్కిల్ మనకు ఉండాలి. అంటే మనం అప్పుడు ఎప్పుడు వస్తుంది మనకు ఆ స్కిల్? మెంటలీ మనం మంచి స్టేబుల్ గా ఉంటేనే వస్తుంది కదా. ఇప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఇప్పుడు ఎగ్జామ్స్ అనుకోండి. ఎగ్జామ్స్ ఏమవుతుంది? ఎగ్జామ్ వస్తుందంటే ఏం చేస్తారు? భయపడుతుంటారా ఎవరికైనా? కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిపోయి మనం ఇంకా అటు ఇటు వెళ్ళిపోయి సాడ్నెస్ కి వెళ్ళిపోయి డిప్రెషన్స్ కి వెళ్ళిపోయి